భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సక్రమంగా ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెస్ పరిసరాలను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వండిన వంటలు ఎమ్మెల్యే స్వయంగా తిన్నారు. నాణ్యత లేని పప్పు, ఆహారం అందిస్తున్నారని వార్డెన్ హెచ్ఎంపై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే. జీతాలు వచ్చేది మరి ఇంతమంది పిల్లలు రెస్పాన్స్ ఉండొద్దా? అవుతుందా? బాగా చదువుకున్నాము. మీరు చెప్పిన లెక్క ప్రకారం 412 మందికి 200 గ్రాముల చొప్పున 83 కేజీలు రావాలి. 70 కేజీలు వేసిందని చెప్పింది రాగానే అడిగిన 13 కేజీలు మరి ఎట్లా తగ్గితే ఎట్లా? కానీ రోజు 12:30 పెట్టాలి. పోయిన రోజు పెట్టలేదు. ఆకలి అవుతుందా లేదా? ఎట్లా అకామిడేషన్ ఎట్లా ఉంది? ఇబ్బందులు ఏమన్నా?